వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళు UB40ని మీరు యాక్టివేట్ చేశారు అని అంటే ఈ నడుము నొప్పులు అనేవి తగ్గిపోతాయి అని చెప్పేసి ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు చెప్తున్నారు. సార్ని అడిగి అసలు ఆ పాయింట్ ఏంటి, దాన్ని ఎట్లా మనం యాక్టివేట్ చేయాలి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్. అదేందో అద్భుతాలు, మీరు చెప్పే పాయింట్స్ అన్ని కూడా మాకు చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి సార్. ఇది ట్రై చేశాము, చాలా బాగుంది, రిలీఫ్గా ఉంది అంటున్నారు. సో ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ మీరు నాతో జస్ట్ అట్లా చెప్పారు, వాళ్ళకి ఏంటంటే బ్యాక్ పెయిన్తో పాటు మెడ నొప్పులు కూడా తగ్గిపోతా ఉన్నాయనేసి అన్నారు. అంటే ఒక పాయింట్ అన్నిటికీ సొల్యూషన్గా ఎట్లా ఉంటుంది అసలు ఈ UB40 ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు ఆక్యుపంక్చర్లో ఒక పాయింట్ అనేది మనం కనుక కరెక్ట్గా చేయగలిగితే అది 100 అనారోగ్య సమస్యల్ని హీల్ చేయగలుగుతుంది. ఓకే ఓకే. అది అంటే ఒక పాయింట్ 100 సమస్యలకి పరిష్కారంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మిడ్ బ్యాక్, లోవర్ బ్యాక్, ఈ లోవర్ బ్యాక్ లో వచ్చే పెయిన్ చాలా 2 రకాలు ఉంటుంది. అక్కడే వస్తుంది, లేదా ఈ రైట్ సైడ్ కొంచెం దూరంలో, లెఫ్ట్ సైడ్ కొంచెం దూరంలో వస్తుంది. ఆ బ్యాక్ అంతా కవర్ అవుతుంది మిడ్ బ్యాక్. సో దానికి ఒక కమాండింగ్ పాయింట్ ఉంది. కమాండింగ్ పాయింటే ఎంటైర్ బ్యాక్, ఇక్కడ ఈ లోవర్ బ్యాక్ నుంచి హీల్ కింద మడిబెల్ దాకా. సార్ ఇప్పుడు US UK ఉన్న వాళ్ళు చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు. మీరు రీసెంట్గా మొన్న కూడా మాట్లాడారు. వాళ్ళు వచ్చి అంటే ఒక 7 days అవుతుంది, నెక్స్ట్ సిట్టింగ్ ఇప్పుడు ఉంది సార్, మాకు చాలా బాగా రిలీఫ్ ఉందండి. అంటే 7 daysకి బిఫోర్ మేము మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అని అడుగుతామన్నారు వాళ్ళు. అంటే ఇది ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా సరే మీతో అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడితే మీరు ఇక్కడ జస్ట్ వాళ్ళని చూసి చెప్పినా కూడా ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుందా? ఇప్పుడు ఆక్యుపెంచర్లో ఉన్న బ్యూటీ అది. ఆక్యుప్రెషర్లో పంక్చర్ అంటే డైరెక్ట్గా రావాలి, ఎక్స్పర్టే వేయాలి, ట్రైన్డ్. కానీ ప్రెషర్లో ఏంటంటే ఆ ప్రెషర్ పాయింట్ కీ కనుక దొరికింది అనుకోండి, కీ దొరికితే లాక్ ఓపెన్ అయిపోయింది. కీ దొరకాలి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే చిన్న లాక్ ఇచ్చాను, ఇంతే లాక్ ఉంది, ఓపెన్ చేయండి అంటాను. అబ్బో, పోనీ పెద్ద లాక్ ఇచ్చాను, పెద్ద లాక్ కూడా ఓపెన్ చేయలేరు, చిన్న లాక్ కూడా ఓపెన్ చేయలేరు అంటారు వాళ్ళు. ఏ లాక్ అయినా కీ లేకపోతే ఓపెన్ కాదు. పెద్ద లాక్ ఓపెన్ చేయలేడు, చిన్నది కూడా ఓపెన్. అట్లనే మన కరెక్ట్ పాయింట్ దొరికితే పెద్ద సమస్యను పరిష్కారం అవుతుంది, చిన్న సమస్యను పరిష్కారం అవుతుంది. ఇప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్ కి UB40 అన్నారు కదా, ఎక్కడ ఉంటుంది? UB40 ఎగ్జాక్ట్ గా మనం మోకాలు యొక్క ఈజీగా గుర్తుపట్టవచ్చు పాయింట్ ఇది. UB40 చాలా ఈజీ, అది అందరు చేయొచ్చు, బాగా రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మోకాలు, నీ క్యాప్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్. ఓకే, ఇది ఈ మరి బ్యాక్లో ఈ ఫోల్డ్లో మధ్యలో ఉంటుంది. మళ్ళీ ఈ మొత్తం ఈ ఫోల్డ్లోనే మధ్యలో ఉంటుంది, 2 కాళ్ళలో కూడా ఉంటుంది UB40. ఈ 40 కనుక ప్రాపర్గా యాక్టివేట్ చేయగలిగితే ఆక్యుప్రెషర్ పాయింట్ని, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, బోన్ సమస్యలు తగ్గుతాయి, మజిల్ సమస్యలు తగ్గుతాయి, లోవర్ బ్యాక్ సమస్యలు తగ్గుతాయి, డైజెషన్ సమస్యలు తగ్గుతాయి. చివరికి ఇక్కడి నుంచి కింద దాకా హీల్ దాకా ఏ నొప్పులు తగ్గుతాయి. సయాటికా లాంటి పెద్ద సమస్య, నర్వ్ డిజార్డర్స్, ఆశ్చర్యపోతాం మీరు. సయాటికా లాంటి సమస్యకు బెస్ట్ పాయింట్ ఏంటంటే UB40. ఓకే, సయాటికా ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది. సూపర్. నొప్పులు అదే కదా ఎక్కువ, నడవలేక ఇలా ఇబ్బంది పడతారు. ఇవాళ మార్నింగ్ కూడా ఒక పేషెంట్ సయాటికా వచ్చేసాను, ఇదే పాయింట్ చేశాను. చాలా రిజల్ట్. దానికి ఆక్యుపెంచర్లో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అంటారు. ఈ ఆక్యుపెంచర్ అనేది జస్ట్ రిలీఫ్ కోసమైనా, ట్రీట్మెంట్ లాగా కూడా ఉపయోగపడుతుంది అసలు? ఇది రిలీఫ్ కోసం అని ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు మీరు ఆన్లైన్లో అక్కడిక్కడ సెర్చ్ చేసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగినా ఏం చెప్తుందంటే, జనరల్గా ఏం చెప్తుందంటే ఇది ఒక రిప్లేస్మెంట్ కాదు, మెయిన్ ఒక దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటూనే దీన్ని సప్లిమెంటరీగా వాడండి, లేదా ఒక చిన్న అంశంగా వాడండి అని అంటారు. కానీ అనుభవంతో చెప్తున్నా నేను, ఆక్యుప్రెషర్ నాడీ చూసి కనుక పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలిగితే ఇది రూట్ కాజ్ ట్రీట్మెంట్ అవుతుంది. సిమ్టమ్స్ చేసే, నొప్పి చేసే ట్రీట్మెంట్ కాదు ఇది. రూట్ కాజ్, అక్కడ ఎందుకు నొప్పి వచ్చింది. సెషన్స్ పడతాయి సార్ ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే? ఇప్పుడు అది యాక్చువల్గా ఎంత కాలం నుంచి ఆ సమస్యలు ఉన్నాయి అనేది చూడాలి. ఆ పర్సన్ కి ఇంకా వేరే సమస్యలు ఏమున్నాయి కూడా చూడాలి. ఏది లేదు, ఒకటే బ్యాక్ పెయిన్ ఉందంటే తొందర తగ్గుతుంది. బ్యాక్ పెయిన్ తో పాటు థైరాయిడ్ ఉంది, BP ఉంది, షుగర్ ఉంది, ఇంకొక 2-3 ఉన్నాయంటే లేట్ అవుతుంది. ఎందుకంటే అన్ని సమస్యలను అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని నెలలు పట్టొచ్చు? అలా కాదు, నెలకు ఒక 4 సిట్టింగ్స్ ఉంటాయి. అంటే వీక్లీ, వారానికి ఒక సిట్టింగ్ అంటాం. 4 సిట్టింగ్లు, ఒక 4 నెలలు అంటే 16-20 సిట్టింగ్లే కదా. ఒక 4-5 నెలల్లో రూట్ సమూలంగా మార్పులు వస్తాయి. ఎక్కడెక్కడి నుంచి చేంజెస్ తీసుకొస్తామంటే, ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది. 4 నెలలు లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఒక సిస్టమ్కి అలవాటు పడతారు. రెండవది వాళ్ళ
డైట్ మారుతుంది, Yes. మూడోది ఫిజికల్ యాక్టివిటీ మారుతుంది. Hmm. సో వీటితో పాటు ఉన్న డిసీజ్ తీసేస్తున్నాం పాయింట్స్తో, Hmm. సో మళ్ళీ ఫర్దర్ కూడా రాకుండా ఇది జాగ్రత్త పడతాం. సూపర్. ఇది మొత్తానికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆక్యుపంచర్ విధానం ట్రీట్మెంట్ మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా మీరు జనార్దన్ ఆచార్య గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.